నిజామాబాద్ జిల్లా ఒంటిమిట్ట ఏకశీల నగరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుల చేతుల మీదుగా ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలి రోజు ఉత్సవమూర్తుల విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. దీంతో శ్రీరాముల వారిని దర్శించుకునేందుకు ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పలు రకాల అభిషేకాలతో పాటు సీతారాముల దర్శనాన్ని భక్తులకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలు ఉదయం నుండి కూడా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. శ్రీరామ భక్తులందరూ కూడా ఆలయాలకు చేరుకొని నామస్మరణతో మారుమోగిస్తా ఉన్నటువంటి నేపథ్యం. మరోపక్క ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఇవాళ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ కావచ్చు, అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటి వరకు స్వామి అమ్మవారికి కైంకర్లను నిర్వహించారు. ధ్వజారోహణతో ఇవాళ నుండి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టీటీడీ అధికారులు ఈ నెల 11వ తేదీ ఏదైతే కళ్యాణాన్ని నిర్వహించబోతా ఉన్నారో మండపాన్ని అంతా కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తా ఉన్నారు. పలు రకాల పుష్పాలను కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఆ యొక్క అలంకరణలో పాల్పంచుకునేటువంటి నేపథ్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ నెల 11వ తేదీ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కాబోతా ఉన్నారన్నటువంటి సమాచారం రావడంతో అధికారులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను నిర్వహిస్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారన్నటువంటి సమాచారం అయితే ఇప్పటికీ అధికారులకు వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి వ్యవహారంగా టీటీడీ నిర్వహిస్తా ఉంది. ఎప్పుడు కూడా చేయనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి కొనసాగించబోతా ఉన్నారు. అత్యంతంగా ఏపీలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల నుండి కూడా భక్తులను ఇక్కడికి తరలించేందుకు టీటీడీ వాహనాలను కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 2 నుండి 3 లక్షల మంది భక్తులు ఈ యొక్క కళ్యాణానికి హాజరు కాబోతా ఉన్నారు అన్నటువంటి సమాచారం ఇప్పటికే ఒక పక్క అధికారులకు రావడంతో అటు టీటీడీ అధికారులు కూడా దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లన్నింటినీ కూడా కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వేద పండితులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలని చెప్పి హోమాలను నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి జరగాలి, శ్రీరామ రక్ష ఈ యొక్క రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోని యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయని చెప్పి భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో యూసఫ్ 6 టీవీ న్యూస్ ఏకశిలా నగరం ఒంటిమిట్ట నుండి.